వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మెగా డిఎస్సి 2025పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ విశాఖ వేదికగా సమావేశం జరిగింది. ఇందులో మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి గారి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ప్రణవ్ గోపాల్ గారు ఉన్నారా, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి 2025ను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి లక్ష్యాన్ని కూడా మీరు ఏ విధంగా చూస్తున్నారు? గొడ్డలపాటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దాదాపు 4-5 రోజుల నుంచి కూడా డిఎస్సి మీద ఒక విష ప్రచారం చేస్తున్నారు. నేను మీ ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, సంవత్సర కాలం కళ్ళు మూసుకున్నావా, నోట్లో ఏమైనా పెట్టుకున్నావా? దాదాపు సంవత్సర కాలం అవుతుంది భర్తీ చేసి, అనేక మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 16,437 మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చి వారి కుటుంబ సభ్యులతో అమరావతి వెళ్ళి నియామక పత్రాలు స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకున్నారు. ట్రాన్స్పరెంట్ విధానంతో నిర్వహించాం. ఈరోజు అనేక మంది, కొన్ని వందల మంది ఈరోజు ఈ సమావేశానికి వచ్చారు. అందరూ చెప్తున్నారు, మేము ఏదైతే ఈ యొక్క ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా మెరిట్ లిస్ట్ కానివ్వండి, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా నిర్వహించారని స్వయంగా అభ్యర్థులు చెప్తున్నారు. ఈరోజు నిందలేస్తూ, ఆరోపణలు చేస్తూ, నిరుద్యోగుల మీద అనేక విధాలుగా కూడా ఓ భయాందోళనలు సృష్టిస్తూ, రానున్న రోజుల్లో డిఎస్సి కానివ్వండి, గ్రూప్ సంబంధించి కానీ అనేక నోటిఫికేషన్లు వస్తున్నాయి. వాళ్ళలో కూడా ఒక విశ్వ ప్రచారం జల్లుతూ భయాలను కలిగించే విధంగా కూడా ఇటువంటి వ్యూహాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. సో దీన్ని తిప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతే ఒక 16,437 మంది ఉన్నారో అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి రావడం కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాలు అందరం కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా తెలియజేస్తుంటే యువతకి మంచి చేయాలనే లక్ష్యం నారా లోకేష్ గారు నిర్దేశించుకున్నారు. వాళ్ళ విద్యాశాఖలో కూడా ఎక్కడ రాజకీయాలు అనేవి ఆయన ప్రస్తావించట్లేదు. ఈ రకమైనటువంటి ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ఈ రకమైన పారదర్శక విధానంలో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయనకు ముఖ్యంగా యువతలో మంచి పేరు వస్తుందనే లక్ష్యాన్నే కదా ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందని చాలామంది ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ అభిప్రాయాలు. మీకేమనిపించింది అప్పుడు? గొడ్డలపాటి అధినేత 2019లో ఆనాడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, నేను అధికారంలో రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. దాదాపు 5 సంవత్సరాల కాలం ఉన్నాడు. కనీసం ఒక ఉద్యోగం కూడా ఎక్కడా కూడా ఇవ్వలే. 1వ తేదీ రాగానే సాక్షి క్యాలెండర్ వచ్చేది తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా కూడా కనిపించేది కాదు. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనేక పెట్టుబడులు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకున్నట్టయితే గూగుల్, కాన్సిడెంట్, టీసీఎస్ అనేక పెట్టుబడులు, ఆర్సీఆర్ మెటల్ లాంటివి. పక్క తీసుకున్నట్టే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, రాయలసీమలో తీసుకున్నట్టయితే ఆటోమోటివ్ సంబంధించిన కంపెనీలు, ఉద్యోగాలన్నీ కూడా నిరుద్యోగులందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. ఆయన పాలనలో తీసుకున్నట్టయితే నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా ఉండేది ఆంధ్ర రాష్ట్రం. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందో ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారింది. సో ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డికి ఏం అర్థం కావట్లేదు. ఆయన మెంటల్ లెవెల్స్ కూడా ఏం అర్థం కావట్లేదు. ప్రజల్లో పక్క అభివృద్ధికి ఆదరణ వస్తుంది, సంక్షేమానికి ఆదరణ వస్తుంది, యువతలో ఆదరణ వస్తుంది. పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ప్రజా ఆదరణ ప్రభుత్వంగా ఈరోజు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి, నిజంగా నువ్వు కానీ నీ పార్టీలు ఎవరు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం, ఏదైతే కంప్యూటర్ ఎవాల్యుయేషన్ ద్వారా నిర్వహించాం, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ విధానంతో నిర్వహించాం. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలి, సిబిఐ విచారణ చేయాలి. ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు సిబిఐ విచారణ చేయాలి. బాబాయ్ గొడ్డల దాని మీద సిబిఐ విచారణ చేయాలి. ఇటువంటి తూతూ మంత్రాలు భయపడే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ముక్తకంఠంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు అందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారాలు తిప్పికొట్టడానికి కూడా. అంటే ముఖ్యంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి నిరుద్యోగ యువతను మెగా డిఎస్సి 2025లో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని వాళ్ళ వైసీపీ కదుపుతోంది, వాళ్ళని డిస్టర్బ్ చేస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళని కానీ కదిపినట్లయితే ఎలాంటి రియాక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక హనీమూన్ లవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన ఎప్పుడో హనీమూన్కి వచ్చినట్టు తాడేపల్లికి వస్తాడు, వెంటనే వెళ్ళిపోతాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాలేడు. 2020 డిఎస్సి అభ్యర్థులను కనుక ముట్టుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దరిదాపుల్లో కూడా రాలేడు. నువ్వు కనీసం ఉద్యోగాలు ఇవ్వలేవు. ఇప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడు. కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.
ఈరోజు కష్టపడి ఇందాక మీరు చూసిన సమావేశంలో మహిళలు చెప్తున్నారు, మేము రాత్రి పగలు పండగ పబ్బాలన్నీ మానుకొని ఉద్యోగాల కోసం సాధించుకోవాలని అనేక కృషి పట్టుదలతో మేము చేస్తే ఈరోజు మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు సమాజంలో మేము సంవత్సర కాలం బాగానే ఉన్నాం. దాదాపు వారం రోజుల నుంచి ఈ విష ప్రచారం వచ్చినప్పటి నుంచి కూడా మేము సమాజంలో ఎక్కడ తిరగలేకపోతున్నాము, తల దించుకుంటున్నాము ఈ విష ప్రచారం ద్వారా అంటున్నారు. ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి విష ప్రచారాలు మానుకోవాలి. తప్పనిసరిగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే విధంగా, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అండగా ఉంటుంది. ఏదైతే 2025 డిఎస్సి సంబంధించే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదని ప్రణవ్ గోపాల్ గారు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్, జనగలం న్యూస్, వైజాగ్.